దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుని ప్రేమ, దేవుని కరుణ ప్రతిరోజు నూతనంగా మనందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాప గీతంలో 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుతున్నాం. ప్రియులారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ప్రతిరోజు ఉదయమే ఎవరెవరైతే ఆ నమ్మదగిన దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థనాపూర్వకంగా చూస్తున్నారో వారందరి మీద నూతనంగా కృపావర్షాన్ని, ప్రేమ వర్షాన్ని కుమ్మరించారని విశ్వసించగలిగితే విశ్వసించిన వాళ్ళు తమ జీవితంలో దాన్ని అనుభవిస్తారు. ప్రియులారా, కాబట్టి ఈ ఉదయకాలంలో ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కానీ మనల్ని నడిపించే మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఆ దారిలో మనల్ని సురక్షితంగా నడిపించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా అదే విశ్వసనీయతలో తండ్రి చూపించిన మార్గంలో రోజంతా ఆనందంగా విజయవంతంగా నడుద్దాం. నా ప్రియ సహోదర సహోదరి, మన ప్రతిరోజు జీవితంలో ఎన్నో పనుల మీద ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటాం. మనము వెళ్ళే ప్రతి దారి తారు రోడ్డు వేసి ఉండాలని, లేదా మంచి దారి ఉండాలని, ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని ఏదీ లేదు కదా. కొన్నిసార్లు హైవేలో ప్రయాణం చేస్తాం, కొన్నిసార్లు గ్రామంలో, కొన్నిసార్లు దారే లేని పరిస్థితులలో కూడా అటువంటి మార్గాల్లో కూడా పయనించాల్సి వస్తుంది. హైవేలో వెళ్తున్నప్పుడు మార్గం, దారి బాగానే ఉంది, కానీ ఎటువైపు నుంచి ఏ అడ్డంకు వస్తుందో చూసి ఆచితూచి మనం అడుగులు వేస్తాం. అదే దారే లేని ముళ్ళ కంపలో మనం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ముళ్ళున్నాయో, ఎక్కడ రాళ్ళున్నాయో అని చూచి అడుగులు వేసి మన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకుంటాం. ప్రియులారా, మన ఈ శరీరానికి ఎక్కడ నొప్పి తగులుతుందో, ఎక్కడ దెబ్బ తగులుతుందో అని అంత జాగ్రత్త వహిస్తూ ఉన్నప్పుడు మరి మన ఆత్మీయ జీవితంలో ఎన్నెన్ని అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఏ పాపంలో పడిపోతామో, ఏ శోధనలో పడిపోతామో, ఏ శాపానికి గురి అవుతామని ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు అడుగులకు వేయాలి కదా. కానీ ఎన్నోసార్లు ఇది సాధారణ జీవితమే కదా, ఇది ప్రతిరోజు జీవించినదే కదా అని జాగ్రత్త వహించకుండా మనము ఈ జీవితాన్ని కొనసాగించినప్పుడే రాళ్లను, ముళ్ళను చూసుకోకుండా వచ్చే శోధనలకు ముందే మనం సంసిద్ధులము కాకుండా ఉన్న పరిస్థితులలో, మనము జాగరూకులము కాకుండా ఉన్నప్పుడు సైతాను వేసిన శోధనలకు మనం పడిపోయి ఆ పాపపు స్థితిలో, పాపపు గోతులో నుంచి పైకి లేవలేక ఎన్నోసార్లు ఆ దారిలో మనము కాలు జారి పడిపోయాము. అదే మన ప్రభుల వారు హోషేయ ప్రవక్త ద్వారా 14వ వచనము 9వ వచనంలో ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, మీరు జ్ఞానవంతులా అయితే ఈ విషయాన్ని గ్రహించండి, మీరు వివేకవంతులా అయితే ఈ విషయాలను అర్థం చేసుకోండి. ఏ విషయాలను మనం గ్రహించాలి, ఏ విషయాలను మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రభువు యొక్క మార్గములు పరిపూర్ణమైనవి. ఎవరెవరైతే ఆ మార్గములను, రుజువైన మార్గములను గ్రహిస్తారో, అర్థం చేసుకుంటారో వారు ఆ మార్గంలో తిన్నగా నడిచెదరు. కానీ ఎవరెవరైతే జ్ఞానహీనులై ఉండి ఆ ప్రభు యొక్క రుజు మార్గములను అర్థం చేసుకోలేరో, దుష్ట మార్గంలో నడుస్తూ ఉంటారో వారు కాలు జారి పడిపోవద్దురు. అవును ప్రియులారా, దేవుని వైపు చూసి ఆయన కృపలో మనము నడిచినంత వరకు ఆ దేవుని కృప అనుగ్రహముల ద్వారా మనము రుజువైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనం కాలు జారి పడిపోకుండా ఆ దేవుడే కాపాడతాడు. కానీ దేవుని మాటకు మనం చెవి యొగ్గకుండా మన ఇష్టమైన దారిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు కాలు జారి పడిపోయి ఉన్నామేమో,
అలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని వదిలేస్తాడా? యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ప్రభు పిలుస్తున్నారు, తండ్రి ఆకర్షించినదే తప్ప ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేరు. అవును ప్రియులారా, పాపంలో మనం పడిపోయినప్పుడు ఆ పాపపు గోతు నుంచి పైకి లేవాలని మనంతట మనం ప్రయత్నిస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఆ పాపపు గోతిలో పడిపోయిన మనల్ని తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లించిన ఆ గొర్రెపిల్లకి తెలుసు బాధ. ఆ తప్పిపోయిన గొర్రెపిల్లను వెతికి రక్షించడానికి వచ్చిన మంచి గొర్రెల కాపరి పరలోకపు తండ్రి ప్రక్కన కూర్చొని నీ కోసం, నా కోసం, ఆ పాపపు గోతిలో పడి ఉన్న మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభు యొక్క ఆకర్షణకు మనకు గురి అవుతున్నాం ప్రియులారా. అందుకనే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభు పిలుస్తున్నారు, మీ యొక్క పాపమే మీరు పతనానికి కావడానికి అది ఒక మార్గమైంది, అదొక కారణమైంది. కాబట్టి పాపంలోనే మీరు ఎల్లప్పుడూ ఉండవలసిన పని లేదు. మీ పాపము నుండి మరలి నా దగ్గరకు రండి, అందుకనే నేను మిమ్మల్ని ఆకర్షిస్తున్నాను అని ప్రభువు ప్రతిరోజు మనల్ని పిలుస్తున్నారు ప్రియులారా. ప్రభువు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన మనవుల పట్టిక తీసుకొని ఆ ప్రభువు దగ్గరికి రావాలంట. ఆ మనవుల పట్టికలో ఏమేమి ఉండాలని హోషేయ ప్రవక్త ద్వారా ప్రభు ఈరోజు మనందరికీ గుర్తు చేస్తున్నారు. మొట్టమొదట మన పెదవులను తెరచి, ప్రవ్వా నేను పాపినయ్యా, నా పాపములను క్షమించు అని అడగాలి. ప్రియులారా, ఎవరెవరైతే తన పాపములను ఒప్పుకుంటారో దేవుడు ఏం చేస్తారు తెలుసా? భూమికి ఆకాశంకి ఎంత దూరం ఉందో దేవుని ప్రేమ మన మీద అంత కుమ్మరించబడుతుంది. కాబట్టి 103వ కీర్తనలో మనం చదువుతున్నాం, తూర్పుకి పడమర ఎంత దూరం ఉందో మన నుండి మన పాపాన్ని దేవుడు అంత దూరం చేస్తాడంట. మరి అంత గొప్ప దేవుణ్ణి ఈ పెదవులతో జిహ్వ బలిని, స్తుతిని ఎంతగా దేవునికి అర్పించాలో, ఆ దేవుని దగ్గరకు మన పాపాలను ఒప్పుకోవడానికి వచ్చినప్పుడు మనం ఏమేమి చెప్పాలి? ప్రవ్వా, ఇప్పటి వరకు అస్సీరులు మమ్మల్ని కాపాడతారేమోనని వాళ్ళ వెంట మేము వెళ్ళాము, మాకున్న యుద్ధాశ్వములు ఆ యుద్ధంలో మమ్మల్ని కాపాడతాయేమోనని వాటిని నమ్ముకున్నాము. లేదా మా హృదయంలో మిమ్మల్ని ఆరాధించవలసిన మేము రకరకాల ఈ లోక విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజిస్తూ అవి మమ్మల్ని కాపాడతాయేమో అని అనుకొని ఆ విగ్రహాల ఆరాధనలో ఉన్నాము. కానీ ఇప్పుడు సత్యం తెలుసుకున్నాము, ఇవేవి కూడా మమ్మల్ని కాపాడలేవు. జాలి కలిగిన దేవుడవు నీవొక్కడివేనయ్యా, నీ జాలి గల హృదయము మా మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి మా పాపములను ఒప్పుకొని నీ దగ్గరకు వస్తున్నామని ప్రియులారా, మనం పాప పశ్చాత్తాప పడినప్పుడు, మనము 2వ వచనం నుంచి చూస్తున్నప్పుడు ఎన్ని వరాలను పాప పశ్చాత్తాప పడిన ప్రతి ఒక్కరి మీద దేవుడు దీవెనల పరంపరను కుమ్మరిస్తున్నాడు తెలుసా? మొట్టమొదటిగా నిండు హృదయంతో నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిండు హృదయంతో మనల్ని ప్రేమిస్తే ప్రియులారా, ఇక ఎవరి ప్రేమ కొరకు మనము ఈ లోకంలో మనం ఎదురు చూస్తూ ఉంటాం? రెండవది, మనల్ని ఆదరణకర్తగా ఉన్న దేవుడు మనల్ని ఆదరిస్తానంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, పువ్వులు ప్రతిరోజు ఏ విధంగా వికసిస్తాయో మన జీవితములను అలా వికసింపచేస్తానంటున్నాడు. వికసించిన పూలను చూసినప్పుడు మన హృదయంలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో సమాధానంగా ఉంటుంది. మరి మన జీవితాలు దేవుని కృప ద్వారా వికసింపబడినప్పుడు మన జీవితాలు మనకే కాదు, మనల్ని చూసినప్పుడు ఎంతోమందికి ఆనందం, సంతోషం, ఉల్లాసము కలిగేలా ఆ దేవుని కృప ఆదరిస్తూ ఉంటుంది ప్రియులారా. అంతేకాదు, దేవుడు మనల్ని బలవంతులను చేస్తానంటున్నాడు. దేవదారు వృక్షముల వలె మీ వేర్లు అంత దృఢంగా నేలలో పాతుకొని పోయి ఉంటాయంట. ఆ దేవుని గాఢమైన ప్రేమలో, ఆ దేవుని గొప్ప ఆదరణలో మన జీవితము అనే వేర్లు గాఢంగా లోపలికి చొచ్చుకొని పోయినప్పుడు
మన జీవితము నుండి వచ్చే ఆ యొక్క ద్రాక్ష రసము మేలిమికరమైన శ్రేష్టమైన ద్రాక్షారసముగా ఉంటుంది. ప్రియులారా, ఎన్నో రకాల ద్రాక్షరసాలు ఈ లోకంలో అందుబాటులో ఉంటాయి. కానీ మనం ఎంత వెలను ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటే అంత మేలిమి రకమైన ద్రాక్షరసాన్ని మనము కొనుగోలు చేయవచ్చు. దేవుడే మన జీవితాన్ని గొప్ప ద్రాక్షరసంగా మారుస్తానంటే ఇక లోకంలో ఉన్న వారందరిలో, మన కుటుంబంలో, మన బంధుమిత్రుల్లో మన జీవితాన్ని చూసుకున్నప్పుడు ఎంత మేలు రకంగా, ఎంత ఖరీదు పెట్టి కొనే అంత అందరి జీవితాల్లో శ్రేష్టమైన జీవితంగా దేవుడు దాన్ని ఆదరిస్తాడు. అంతేకాదు ప్రియులారా, దేవుడు మన జీవితాన్ని ఆదరించినప్పుడు మనము బలవంతులమై లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంతోమందికి మన జీవితాలు ఊరటను కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. మన జీవితము ఎంతోమందికి మాదిరికరంగా మారుతుందంట. మన జీవితము వాళ్ళ వికసించిన పూల లాంటి మన జీవితం నుంచి వచ్చే ఆ సుగంధమును ఆగ్రానించిన వాళ్ళు చూడండి, అలాంటి జీవితాన్ని జీవించిన పౌలు భక్తుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదివినప్పుడు, క్రీస్తుని గూర్చిన జ్ఞానమును అనే సుగంధమును మేమందరికీ పరిమళింప చేస్తూ ఉన్నప్పుడు మా జీవితం ద్వారా కొంతమంది రక్షణ పొందుతున్నారు, మరికొంతమంది నశించిపోయే వారికి కూడా మా జీవితాల నుంచి వచ్చే ఆ యొక్క పరిమళము రక్షణ పొందుచున్న వారికి అదొక గొప్ప పరిమళంగా, ఎంతో సువాసనగా వాళ్ళు దాన్ని స్వీకరిస్తూ ఉన్నారంట. కానీ నశించిపోయే వారికి మా జీవితాల నుంచి వచ్చే సుగంధము అది మృత్యుకారకమైన దుర్వాసనలాగా ఉంది. ఎవరు దాన్ని ఎలా తీసుకుంటారో అది మనకు అనవసరం ప్రియులారా. కానీ మన జీవితాల్లో మనం పశ్చాత్తాపం పొందినప్పుడు మన జీవితాల నుంచి వచ్చే ఆ సుగంధము ఎంతోమందికి ఆకర్షణీయంగా మారి, ఏ రుజువైన మార్గంలో మనము నడుస్తున్నామో ఆ మార్గంలో మనల్ని నిలకడగా నిలబెడుతున్నాయో దాన్ని చూసిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు కూడా ఆ మార్గం వైపుకి ఆకర్షింపబడి వారు కూడా ఆ రుజు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతోమంది చీకటిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితము మాదిరికరంగా మారుతుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలంలో నేను కూడా పాపిని, ఈ పాపపు గోతిలో నుంచి నేను లేవలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ వాక్యం ద్వారా, హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవు వివేకవంతుల్లాగా అర్థం చేసుకోవడానికి ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. జ్ఞానవంతుల్లాగా మీరు మారండి, ఈ విషయాలను గ్రహించండి అని ప్రభు మనందరినీ ఉదయకాలంలో ఆహ్వానిస్తున్నారు ప్రియులారా. కాబట్టి జ్ఞానవంతుల్లాగా, వివేకవంతుల్లాగా పశ్చాత్తాప పడడానికి మనందరినీ సిద్ధం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. కృపలో మమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. నైనా మేము పాపములో, శాపములో, గోతిలో పడిపోయినప్పుడు, కాలు జారి పడిపోయినప్పుడు ప్రభా, దుష్టులు మాత్రమే, ప్రభు యొక్క రుజు మార్గములు ఎరుగని వారు మాత్రమే పడిపోదురు. కానీ జ్ఞానులు, దేవుని మార్గమును గ్రహించిన వాళ్ళు, వివేకవంతులు, దేవుని మార్గములను అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని శక్తి ద్వారా, దేవుని కృప ద్వారా వాళ్ళు నిలకడగా నడిచెదరు అంటున్నావు ప్రభా. ఇప్పటి వరకు మా జీవితము దుష్టుల మార్గంలాగా కాలుజారి పడిపోయిందేమో. ఈ ఉదయకాలంలో నువ్వు మమ్మల్ని అందరినీ నీ వైపుకు ఆకర్షించుకుంటున్న తండ్రి నీకు స్తోత్రం అయ్యా. జ్ఞానవంతుల వలె మమ్మల్ని మార్చండి, వివేకవంతుల వలె మమ్మల్ని మార్చి నీ కృపల్లో అయ్యా నిలకడగా నడిచే ఆ అభిషేకాన్ని మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, జ్ఞానవంతుల వలె, వివేకవంతుల వలె ఈరోజు నిటారుగా ప్రభు కృపలో నడుద్దాం, అందరినీ నడిపింపచేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.